గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయితే చెప్తోంది. ఇంకా టీఆర్ఎస్ బుద్ధి పోలేదు నీకు. నువ్వు ఏమనుకుంటున్నావు ఆయన లాండ్ ప్రాబ్లం నువ్వు క్లియర్ చేసుకున్నావు. సినిమాని అరవైనా ఇదేమన్నా ఏం తమాషానా? నేను 26 ఏళ్ల దగ్గర రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక 26 ఏళ్ళు అయింది. నేను బూత్లోకి రాక సంగారెడ్డిలో బూత్లోకి రాక 26 సంవత్సరాలైంది. ఈరోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా దానికి. కానీ నా అడ్డుని గల్లబట్టి సిఐ ఊక్కొని ఆయన సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు సిఐ గారు డిఎస్ఓ ఏమైనా చేసుకోండి. నేను దగ్గర టౌన్ అంతా ఒక్క సిఐ చేసిన కదా. 26 ఏళ్ల తర్వాత నేను వచ్చినాడు. నేనెంత కోపంలో వచ్చినో ఆ సిఐకి బుద్ధి లేదు, రోషం ఉంటారు. మీరు పక్క జరగండి. వాడు రివాల్వర్ తీస్తాడా, నేను వాడు తెలుసుకుంటాం. లేదు నా కోపం ఇప్పుడు చూసిరా ఇట్లా మీరు. ఒక్క సిఐ నీ సిఐ అతను అని ముఖం కూర్చుంటారు. సుందరేనమ్మా. అరే ఒక బాధ్యత గల సిఐ ఒక క్యాండర్ ముఖం పడతాడు. సిఐ బాధ్యత గల సిఐ క్యాండర్ 287 ఏది 287 బూత్ ఇదా? క్యాండిడేట్ ని ఎవడు బయటికి లేంటి తన్నులు తింటారా? ఓడి తింటారు తన్నులు. క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను నెత్తికేకినాయి. దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది? నువ్వు లోపడు నువ్వు బయటికి రాక 5 గంటల వరకు బయటికి రాకు. ఓ లోపడు ఓరా లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటకు పో లోపలికి. తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికి వెళ్ళి పంపుతారు బే. నువ్వు క్యాండిడేట్వి, పో లోపలికి పో. ఆఫీసర్ ఏమంటాడు? ఉంటే మేము పోతే సస్పెండ్ అవుతాం. ఇంకా తర్వాత నేను రికవర్ అవుతా. నాకు చేసేది ఏం లేదు. నాకు మస్తు పైసలు ఎట్లా పడ్డాయి అంటే మీరు చూసుకోవాలి. పడితే అట్లా మా పని అంటున్నాడు. 25 సంవత్సరాలు ఏం చేసిపోతున్నాను. 60 ఏళ్ళ ఓటు క్వశ్చన్ చేస్తేనేమో ఎవడాడు జవాబు ఇచ్చింది? ఏం జవాబు ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? What are you doing here? You are supposed, you cannot ask him to go out.
You are no one to send the candidate out. You have no business to do that. అన్న వేరే పార్టీ Behave yourself. వేరే పార్టీకి సంబంధించిన ఆయన Better behave yourself. How dare you ask my candidate to go out? అనలే సార్ వాటి వీడియో తీస్తున్నారు సార్ పోలింగ్ బూత్ లాగా నువ్వు ఇట్లా చేయకపోతే వీడియో చేయకపోతే దొంగతనం చేస్తే తీస్తారు. నువ్వు చెప్తారు కదా మా మీద కెమెరా లేవాడు. మేము వీడియో చేయకపోతే మరి చెప్తారు కదా ఏం చేస్తున్నావా మరి? కెమెరాలు ఉన్నాయి సార్ వీడియో ఎవడు దొంగ ఓట్లు ఎట్లా చేస్తున్నావు మరి? నేను P1 OP1 సార్ నాకు సంబంధం లేదు అది. మీ డ్యూటీ లేదు కూర్చోండి మీకు సంబంధం లేదు డ్యూటీ క్యాండిడేట్ కంప్లైంట్ ఇస్తే చెక్ చేసుకోవాలి కదా. నాది కాదు సార్ సంబంధం లేని ఇంటికి పోయా. ఈయన చెప్తున్నాడు బోగస్ ఓటు పట్టారు ఒక మైనార్టీలు వస్తే పడ్డాను ఆయన చెప్తున్నాను సిగ్గుండాలి. అనుసరిస్తలేరన్న వీళ్ళందరూ కూడా చెప్తున్నా చూడమని 35 వచ్చి 56 ఓటేసిపోయిందన్న ఇక్కడ 56 You should be ashamed. ఏయ్ నువ్వు ఇళ్ళకెళ్ళి బయటికి పోకరా. ఓడి బయటికి పోయిన వాని పేరు చెప్పరా నాకు. ఇంటికెళ్ళి బయటికి పోక 5 గంటల వరకు. టోటల్ బూత్ కూడా మైనార్టీ ఇళ్ళకెళ్ళి జరగకరా నువ్వు ఇళ్ళకెళ్ళి జరగకు. తన్నులు తింటారు కొడుకులు. మొత్తం బోగస్ ఓట్లు ఇస్తున్నారు అన్నిట్లలో కూడా ఎవరు అన్ని బుర్కాలు తీసి ఓటైపోయారు. చెక్ అండ్ ఓట్. ఇప్పుడు పక్క బూత్ లో సార్ 26 ఇయర్స్ 53 ఇయర్స్ ఓటేసి వెళ్ళిపోయింది అక్కడ మొత్తం చెక్ చేయండి. ఎవరికి ఏజెంట్ ఎవరు బుర్కా తీపి చెక్ చేపి చూపేయండి. బుర్కాలు తీసి ఓటు చెప్పేయండి. చెక్ చేసి ఓటు వేయాలి. पता है मेरे को. चेक करके वोट डालना. कैंडिडेट इसमें నువ్వు ఇళ్ళకెళ్ళి బయటకు రాకరా. నువ్వు బయట ఏం చేస్తున్నావురా? అక్కడ 5 బూత్లు ఉన్నాయి అక్కడ ఆ బూత్ దగ్గర మీరు 3 ఉన్నాయని చెప్పి ఇక్కడికి ఇక్కడ చూసుకో. ఆడ అయిపోయిందిలే. ఆడ ఏమన్నది ఆడ మొత్తం నువ్వే గెలుస్తున్నావు. ఇది చూసుకో సక్క. నువ్వు ఇళ్ళకెళ్ళి బయట పోకు. ఇళ్ళకెళ్ళి వెళ్ళకు నువ్వు పిచ్చోని లెక్క. ఓయ్ గట్టిగుండరా. ఉండి ఇన్నే ఉండు. వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంపీ గారు ప్రతి క్యాండిడేట్ చెక్ చేసుకుంటారు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేసి ఇవన్నీ కావు. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ శాఖ వేయాలి. డ్యూటీ మీరు శాఖ వేయాలి. క్యాండిడేట్ బయటకు ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన. నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే. మీ వాళ్ళు పంపినరు. పోలీసు వాళ్ళు పంపలే. కంప్లైంట్ వేయండి. ఒకటి ఉద్యోగం పోతుంది ఇప్పుడు. మీ పోలీసు వాళ్ళే అది. అర్థమైందా? మీ పోలీసు వాళ్ళు చక్క ఉంటే దేశం ఇట్లా ఉండదు. బండి లోపల పోలండి. మీకు అవసరం అయితే వెయిట్ అరేంజ్ చేస్తారు. లేదా మీకు వెయిట్ అరేంజ్ చేస్తే బండి